ప్రజ్ఞ వచ్చినప్పుడు ఇవాళ మనం స్నానం చేసామా అంటే తెలియదు, గుర్తులేదు. బొట్టు పెట్టుకున్నా అంటే గుర్తులేదు. అలా జరుగుతుంది. వెంటనే ఒకరినొకరు చూసుకుని అప్రయత్నంగా సర్వము నిర్వహింపబడుట గమనించి నవ్వుకొనుచుండిరి. ఆయన్ని చూసి స్నానం చేశాడని ఈవిడ తెలుస్తుంది, ఈవిడ్ని చూసి స్నానం చేసిందని ఆయనకి తెలుస్తుంది. బొట్టు మొహాన్ ఉందా లేదా ఒకళ్ళని చూసి గమనించుకుంటారు. అలా తెలుసుకుంటానే గాని వాళ్ళు చేస్తూ ఉండగా చేస్తున్నట్లు ఏ పని కూడా తెలియదు వాళ్ళకి. మంత్రదేవతయే స్నానము, వస్త్రము, తిలకధారణము, అతడే జీవిత సర్వస్వం అని పూర్వాచార్యులు చేసిన స్తోత్రములకు అంతరార్థములు వారికి స్పష్టపడుతుండేను. ఏమిట్రా ఇలా రాస్తారు, మన స్తోత్రాలు చదువుతుంటే అనిపిస్తుంది వాడే స్నానం, వాడే ధ్యానం, వాడే నిత్యార్చనం, వాడే భోజనం అని అంటే ఏదో గొప్పగా చెబుతున్నారని అనిపిస్తుంది. కానీ అలాంటి అనుభూతి కలిగితే అప్పుడు సత్యం అని తెలుస్తుంది. వాళ్ళకి ఆ రోజున సత్యం అని తెలిసింది. వాడే సత్యం కానీ ఇవన్నీ కాదని వారి అనుభవమున నిత్యము దైవమే స్నానము చేయుచున్నాడు. అంటే వీళ్ళ శరీరాల్లో దైవం స్నానం చేస్తున్నాడు. ధౌత వస్త్రములను ధరించుతున్నాడు, తిలకము దిద్దుకొనుచున్నాడు, దైవమే అన్నపానీయములను సకాలమున స్వీకరించుతున్నాడు. అంటే మనం కూడా ఒక్కొప్పుడు అనుకోవచ్చు మనం తింటం లేదు, మన పొట్టకి మనలో ఉన్న పరమాత్మ తింటున్నాడని. కానీ మనకి ఇష్టం లేని కూర వండి పెట్టినప్పుడు కోపం, మమకారం, అహంకారం, రోషం ఇట్లాంటివి వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటిది అలాంటి భావం కాదని తెలుస్తుంది. లేదా ఆకలేసినప్పుడు వేల్టికి అన్నం వడ్డించకపోయినా మొదలైనప్పుడు కోపం మొదలైన వస్తే అప్పుడు మనకు ఉన్నది భక్తి కాదు సుమా, ఇదంతా ఉట్టి డాంభికం అని తెలుస్తుంది. వాళ్ళకి మాత్రం ఇలాంటి సాధన నిజంగా జరిగి అక్కడ లగ్నమైనటువంటి మహానుభావులకి భోజనం వాళ్ళు చేయరు, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి భగవంతుడే చేస్తాడు. అది సత్యం. దైవమే అన్నపానీయములను సకాలము స్వీకరించుట, దేహమునకు జీవునకు గల సంబంధమైన మనస్సు సమాధి యందు కరిగిపోయేను గనుక వారికి ఆకలి తెలియదు. వాళ్ళు తినాలంటే ఆకలి తెలియాలి, వాళ్ళకి ఆకలి తెలియదు కనుక వాళ్ళు తింటం ఉండదు. భగవంతుడు నైవేద్యం తనకి తానే పెట్టుకుంటున్న పరిస్థితిలోకి వస్తారు వీళ్ళు. అందుకనే శబరికి శ్రీరాముడు దర్శనం ఇచ్చినప్పుడు వ్యాఖ్యానాల్లో కొన్ని చోట్ల పెద్దవాళ్లు రాశారు, పువ్వులు పళ్ళు బుట్టలో తీసుకొచ్చి అట్లా పట్టుకుని చూస్తూ నిలబడిపోయింది. అప్పుడు రాముడు ఆ పువ్వులు తీసి తన కాళ్ళ మీద నవ్వుతూ తానే వేసుకున్నట్ట ఆవిడ తట్టలో ఉన్న పువ్వులు. అది ఈ స్థితికి వ్యాఖ్యానం అన్నమాట చెప్పినటువంటిది. దైవమే అన్నపానీయములను సకాలమును స్వీకరిస్తున్నాడు, దేహమునకు జీవులకు గల సంబంధము అయిన మనస్సు సమాధి యందు కరిగిపోయేను గనుక వారికి ఆకలి తెలియదు. అయినను వాసుదేవుడు మంత్రమూర్తి అయి భుజించుచుండెను, దప్పిక తెలియదు. దైవము పానీయములను గ్రోలుచుండెను, జిహ్వకునకు పానీయకమునకును దప్పికకును తమకును అంతర్యామి దైవమే. ఎన్నిట్లో ఎవడున్నాడో వాడి అందే, వాడి అస్తిత్వమే ఉండి వీళ్ళ అస్తిత్వం లేనప్పుడు ఇవన్నీ ఒకటిగానే ఒక అనుభవంగానే ఉంటాయి. లౌకిక కార్య నిర్వహణములయందు నిమగ్నమైన వానికే ఒక్కొక్కప్పుడు కంటి ఎదుట గల వస్తువులు కనిపింపవు. అప్పులాళ్ల విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రమాదకరమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, లేదా పెళ్లి సంబంధాలు వాటిలలో మాట్లాడుకుంటూ ఉంటాం, రోషాలు ఒకళ్ళ మీద పగ సాధించుకుంటారు, ఇవి ఇట్లాంటివి మాట్లాడుకుంటున్నప్పుడు కాలు తిమ్మిరెక్కిందని గాని ఒక్కొక్కటి తెలియదు, లేదా కొంతసేపు ఆకలి తెలియదు, లేదా వాతావరణం చలేస్తూ ఉందని గాని వేడిగా ఉన్నదని గాని తెలియదు, లేదా మాట్లాడుకుంటూ ఉంటే మనుషులు వస్తున్నారు పోతున్నారు ఇవేం కనిపించవు. క్షుద్రములు అల్పములైన లౌకిక విషయాల్లోనే నిమగ్నం అయితేనే ఇలా తెలియకుండా ఉంటుంది. ఇందులో నిమగ్నం అయితే ఇంకేమీ ఉండవు. మిగిలిన వస్తువులు చుట్టూ మిగతా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి కానీ వీళ్ళకేం జరగదు, ఒక్కడే భగవంతుడే జరుగుతూ ఉంటాడు. ఇంకా మంత్రమయమైన సమాధిలో అహోరాత్రములు గడుస్తున్న దేవకీ వసుదేవులకు వస్తువులను వ్యక్తులను అస్తిత్వమును ఉందురా. వికల్పము లేని వాసుదేవుడు ఒక్కడే అన్ని రూపములతో తిరుగుతుండెను. ఎదుటనున్న లోకము వేరు, వారికి గోచరించు లోకం వేరు. అంటే ఎదురుగా మనుషులు ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళ లోకం వేరు, వీళ్ళకి కనిపిస్తున్నటువంటి లోకం వేరు. వారికి గోచరించు లోకము వేరు. వారికి అహోరాత్రములే వాసుదేవుని పరివారమందలి ఆది దంపతులుగా గోచరించిరి. పగలు రాత్రి కలిసి భార్యాభర్తల్లాగా ఉన్నారు వాళ్ళిద్దరు, ఒకళ్ళకొళ్ళు అలా ఉన్నారు కానీ వాళ్ళు లేరు. అట్లే భూమి ఆకాశము అదితి కశ్యపులుగా కనిపించి సృష్టి రూపుడైన వాసుదేవుని గూర్చి తపస్సు చేయుచుండిరి. ప్రాతస్సంచ వినతగా అహస్సు అను సగము శరీరము గల దేవతను అనూరుడుగా ప్రసవించను. వాళ్ళు సూర్యోదయం చూస్తూ ఉంటే ఉదయ సంచే వినతాదేవి కింద, అందులో ఎర్రని కిరణాలు వస్తూ ఉంటే అరుణుడు అనేటువంటి సూర్య రథసారథి కింద కనిపించింది, గరుత్మంతుడు అన్నగారి కింద. సూర్యుని సుపర్ణుడుగా అండము నుండి వెలుగు రెక్కలతో విప్పారునట్లు పొదుగుచుండెను.
సాయం సంధ్య కద్రువగా కనిపించెను. పశ్చిమమున దిగిపోవుచున్న రంగుల కిరణములు పుట్టలో దూరుచున్న పాములుగా భావన కలిగాను. సంధ్యలలో పిట్టల శబ్దములు వేదఘోషలుగా ఋతువుల ఛందస్సులుగా వినిపించాను. అంటే సృష్టి రహస్యాలే తెలుస్తున్నాయి కానీ అందులో మనకు కావలసిన విషయాలు ఇంకోళ్ళకి కావలసిన విషయాలు అనేటువంటి ధ్యానం పోయింది. వినిపించాను. వెలుపల జరుగు జనుల సంభాషణలు అంతర్లీనమైన ప్రాణము నుండి తెగిపోయిన మానసిక ప్రలాపములుగాను, శబ్ద బ్రహ్మము నుండి విడిపోయిన శబ్ద శవములుగాను అనిపించాను. బయట వాళ్ళు మాట్లాడుకుంటుంటే అవి వినిపించవా? వీళ్ళకి వినిపించవు. అందులో ఉన్న శబ్దమే వినిపిస్తుంది, భగవంతుడే వినిపిస్తాడు. కానీ ఒకళ్ళతో వాళ్ళు మాట్లాడుకునే విషయాలు మాత్రం అవి శబ్దముల యొక్క శవములుగా ఉంటాయి వీళ్ళకి. అంటే వీళ్ళ ఎందుకు ప్రవర్తించవు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఈ వినేటువంటి వాడికి అవి ఉండవు. ఆ మాట్లాడుకుంటున్న వాళ్లలో ఉన్న పరమాత్మ ఒక్కడే ఉంటాడు. అలా ఉన్నాయి వీళ్ళకి. వినిపించుతున్న శబ్దములన్నీ శబ్దమూర్తి అను సముద్రము నుండి లేచి మరల పడి మాయమైపోవు తరంగములుగా వినవచ్చాను. సముద్రం ఒడ్డునున్న వాళ్ళకి ఎలా వినిపిస్తుందో అలా వినిపించింది. ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎలా వినిపిస్తాయో జనాలకి అలా వినిపిస్తుంది శబ్దం. ఈ సాధన చేసిన వాళ్ళకి ఆ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే శబ్దం వినిపించదు. ఇందరిలో ఉన్నటువంటి అంతర్యామైనటువంటి ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ స్థితి వచ్చింది వీళ్ళకి. వారి మంత్రమయ సమాధిలో సనక సనందనాదులు వాళ్ళకి ఆ ధ్యానంలో ఉండగా కనిపించిన మహానుభావులంతాను సనక సనందనాదులు, సప్తఋషులు, మనువులు, సూర్య చంద్ర వంశ ప్రభువులు వచ్చి పోవుచుండరి. నారదాది దివ్యమునులు గానము చేయుచు నాదమునందు యానము చేయుచుండరి. దండ కమండలువులు జపమాల త్రిశూలము ధరించి బ్రహ్మచారిణి రూపమున వచ్చి శైలపుత్రి దేవకీదేవి నుదుట విభూతి పెట్టిపోవుతున్నట్లు అనుదినము దర్శనమిస్తుండ. అంటే ఇవేమన్నా మనస్సు కేవలం సంబంధించిన అనుభవాలు అంటే అదో పద్ధతి. అట్లా కాదు. బాహ్య స్మృతి కలిగినప్పుడు తిరిగి చూడగా దేవకి ముఖమున విభూతి అంటి ఉండే కనుక ఊరికే మనస్సులో కలిగిన అనుభవాలు కావు. తెలివచ్చి చూసేటి మొహాన విభూతి ఉంటుంది. ఇక్కడ వాయువులు సప్తమరుత్తులై సూర్యకాంతులు సప్తాశ్వములై దేవకికి తమ స్పర్శను కలిగించెను. బ్రహ్మాండమునందు గాలి కదిలినప్పుడెల్లా దేవకి గర్భమున కదలిక కలుగుతుండెను. బయట పెద్దగా గాలి వేసినప్పుడు గర్భంలో కుర్రవాడు పిండం కదులుతూ ఉన్నట్టుందట. అదే దానికి దీనికి ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిది స్ఫురిస్తుంది ఒక క్షణంలో. సూర్యకాంతులు సోకినప్పుడెల్లా గర్భమందలి శిశువునందు వేడిమి ఎక్కువై తగ్గుతుండెను. ఆకాశమున మేఘములు పరుగెత్తినప్పుడెల్లా గర్భమందలి శిశువు కాలు చేతులు కదిలించుతుండెను. భరత భూమికి 3 దిక్కుల నుండి సముద్రములో అలలు లేచినప్పుడెల్లా దేవకి గర్భమున తెరలుగా నొప్పులు కలుగుతున్నవి. సముద్రంలో అలలు లేస్తున్నప్పుడల్లా గర్భంలో అలల్లాగా తెరలుగా నొప్పులు వస్తూ ఉన్నాయి. అంటే ఏకత్వం వాటిలో వీటిలో ఉన్నది. భరత భూమి అందలి పుణ్య నదుల జల ప్రవాహమంతయు ఆమె గర్భస్థ శిశువు దేహనాళములలోని రక్త ప్రసారముగా స్పర్శ జ్ఞానము కనిపించెను. ఇట్లు 7 దినముల అఖండ దీక్షగా వాసుదేవుడు మంత్రమూర్తి అయి వెలుపల లోపల విహరించెను. ఇదే స్థితిలో వాళ్ళు 7 రోజులు గడిపారు. అష్టమి నాటి రాత్రి దేవకి ప్రసవ వేదన పడుతున్న వార్త విని కంసుడు వచ్చి చూచి కావలి వారిని అధికారులను హెచ్చరించి వెడలిపోయాను. జాగ్రత్త, మరి ఎప్పుడు జననం జరుగుతుందో, మరి ఇది తప్పిపోయినట్లయితే ప్రమాదం అని హెచ్చరిక చేసి వెళ్ళిపోయాడు వాడు. భటులు సూర్యాస్తమయానంతరము 2వ జాము ప్రారంభమున అన్న పానీయాదులను కొనివచ్చి పై అధికారులకు కబురంపిరి. రాత్రి భోజనం ఇవ్వాలి కనుక తాళాలు తీయండి అని కబురు చేశారట. వారు వచ్చి తాళములు తీసి ఆహార పదార్థములు లోపలికి పంపిన వెనుక ఆకాశము ఆకస్మికముగా కారు మేఘములతో నిబిడీకృతమయ్యాను. చిమ్మ చీకట్లు ముంచుకొని వచ్చినవి. పెద్ద సుడిగాలి వీచి కావలి వారి దివిటీలు ఆరిపోయినవి. కనుగానని చీకటిలో పై అధికారులు తమ దేహములందలి వస్త్రములు పెనుగాలిచే వస్త్రాపహరణము చేయబడుతుండగా కొంగులు లాగి పట్టుకుని భీతితో భవన ద్వారబంధములను మూసి లాగి నొక్కి పట్టింది. ఈ చీకట్లో వీళ్ళు ఎక్కడి నుంచి తప్పించుకు పారిపోతారేమో, వాళ్ళ ప్రాణానికి వస్తుంది. దేవకి వస్తువులు కనుక ఇప్పుడు తప్పించుకొని పారిపోతే ఆ కుర్రాన్ని తప్పించడానికి అని ఇట్లాంటి అనుమానాలు వాళ్ళకి. ఇంతలోకి ఒంటి మీద గుడ్డలు ఎగిరిపోతున్నాయి పెద్ద గాలితో. ఆ గుడ్డలు ఒక పక్కన పట్టుకుంటున్నారు, ఈ తలుపులు ఒక పక్కన నొక్కి పట్టుకున్నారు వేసి జాగ్రత్తగా. గాలికి తలుపులు బలిష్టముగా తెరుచుకొనుచుండగా
తాళము బిగించుట కష్టమయ్యాను. అందుకని ఏం చేశారు, ఇద్దరున్నారు వాళ్ళు. ఒకడు తలుపులను లాగి తన్ని పట్టగా ఇంకొకడు చటుక్కున తాళము బిగించారు. తాళము చెవులు భద్రము చేసుకుని మళ్ళీ పై అధికారులు తీసుకెళ్లాలిగా, తాళం అవి ఇచ్చేశారు వాళ్ళు. ప్రొసీజర్ బాగానే జరిగిపోయింది. భద్రము చేసుకుని పై అధికారులు తమ భవనములకు ఎగిరి చూసుకుని తీసుకెళ్లిపోయి వాళ్ళు పడుకుని నిద్రయారు. ఇక మన దగ్గర ఉన్నాయి కదా, ఇంకేం పర్వాలేదని. కావలివారు దేవకీదేవి ప్రసవించినతో కబురంపుడని కావలి వారిని హెచ్చరించి వెడలిపోయారు. వాళ్ళకి ఎవరి లోపు వీళ్ళు వాళ్ళు పడుకుని ఉంటాం, ఇవి డెలివరీ అయితే మాత్రం చెప్పండి అన్న వచ్చి. వాళ్ళలాగే వీళ్ళు ఉంటారు. రాజు ఎట్లాగో ప్రజలు కూడా అట్లాగే ఉంటారు. వర్షము కడవలతో కృమరించినట్లు ప్రారంభమయ్యాను. వర్షధారలకు ఈదురు గాలికి తట్టుకొనలేక చలికి గడగడ వణుకుతున్న కావలివాండ్రు ముంగిలిలో దాగుటకు సాధ్యము కాకపోయాను. అక్కడ అసలు కాపలా ఉండాలి లెక్క ప్రకారం అయితే వాళ్ళు. కానీ ఏమైంది, వీళ్ళంతా పెద్ద వర్షం, అక్కడ ఉంటాను వీల్లేదు. లోపల ఉన్న వాళ్ళు లోపల ఉన్నారు, తాళం వేసుకుని తాళం వెళ్ళిపోయారు. అంచేత వాళ్ళు రారు. మనం వెళ్లి ఎవరు ఇక్కడ ప్రసవం జరిగిందని చెప్పే వరకు వాళ్ళు రారు. అందుకని ఈ వానలో ఇక్కడ మనం ఈ వరండాల్లో పడి ఉంటామని అన్యాయం అనిపించింది వాళ్ళకి, ద్వారపాలకులకి. కారాగృహమునకు నైరుతి దిశలో కొంత దూరముగానున్న ఉపభవనమునకేగి వారు కిటికీలను బిగించుకుని, బాగా చలిగా ఉంది, వాళ్ళు ఉండవలసిన పక్కన అవుట్ హౌస్ ఉంది, అందులో వెళ్లి గరగరగా వేడివేడిగా గరగరగా భోజనము చేసి మద్యము సేవించి గొడలు మరచి నిద్రించారు. శ్వాస కూడా అందక ఉక్కిరి బిక్కిరిగా కొట్టుతున్న వర్షములో, ఎంత వర్షంగా ఉందంటే అందులో ఎవడన్నా నడుస్తుంటే శ్వాస కూడా అంత ఉంది, నీళ్లు పోస్తున్నట్టు. ఒకడు సూటిగా నడిచి వచ్చి ద్వారబంధమును తడవి చూశాను. సనత్ కుమారుడు వచ్చాడు. చూసి సూటిగా వచ్చి రవ్వమాట తాళం చూశాట ఎట్లా ఉంది అని. చూసి నవ్వుకున్నాడు, బాగుందనుకున్నాడు. అతడు మధువనమున మహిమలు చూపి గోవులను గోపకులను నందగోపుని మందలకు తరలించినవాడు. కారాగృహము పై అధికారులలో ఇద్దరు కలిసి పట్టుబట్టి గాలితో పోరాడి తాళము బిగించుటలో ఒకడు గడియలాగి బిగించెను. ఇంతలో మరి ఒకడు గడియతో సంబంధము లేక దిగువ కొక్కెమునకు తాళము పెట్టాను. చీకటిలో సర్వము భద్రముగా బిగించితిమని అనుకుని వారిరువురును ఎప్పుడో తమ నివాసములకు పోయి సుఖ నిద్రలో నుండిరి. వచ్చిన నూతన వ్యక్తి చేతితో గడియను తడివి చూచి చిరునవ్వు నవ్వుకొని నిలబడాడు. టైంకు వాడు వచ్చేసాడు. అక్కడ తలుపు తెరిచి రెడీగా ఉంది కదా అనుకో. కొన్ని లిప్తలలో లోపలనున్న వసుదేవునకు ప్రసన్నవదనమైన యొక్క మహాకారము దర్శనమిచ్చాను. అది ఆకాశ పాతాళముల నడుమ ఈవిడి ఉండెను. అంటే భూమికి పైన ఎంతుందో మన భూగోళానికి అడుగును కూడా అంత రూపం ఆయనకి దర్శనమిచ్చింది. తమతో కూడిన భూగోళము ఆ దివ్యమూర్తి నాభియందు పరిభ్రమిస్తున్నది. వక్షస్సున అనంత కోటి తారకలు వివిధ రూపములతో మినుకు మినుకు మనసుండెను. ఆ ఆకారములలో క్షీరాబ్ధి ఆదిశేషుడు, వానిపైన ఒక నీలాకాశ దేహము, దాని చుట్టూను పరివేష్టించి సుపర్ణుడు విశ్వక్సేనుడు మిలమిల మెరసిపోవుచుండిరి. అంటే తారకల యొక్క రూపాలే ఈ రూపాలుగా శాశ్వత స్వరూపులైనటువంటి సృష్టి మూలమైన దేవతల రూపాలుగా ఋషుల రూపాలుగా కనిపించినాయి. నాభియందు కమలాసనుడైన బ్రహ్మ, హారముల వంటి తారామండలముల నడుమ లక్ష్మియు హిరణ్మయమైన తేజస్సులతో కోటి సూర్య ప్రభాభాసమానులుగా దర్శనమిచ్చేది. నాభికి దిగువ యక్ష రక్ష పిశాచములు భూత ప్రేతములు తిరుగుచుండెను. దిక్కులయందు అనంత విక్రమములైన చతుర్భుజములు, శంఖ చక్ర గదా ఖడ్గములు తారల గుత్తులుగా మిలమిల మెరసిపోవుచుండెను. నాభియందు పరిభ్రమించుతున్న భూమి గోరూపధారిణి ఎరచుండెను. ఆ దృశ్యం కూడా కనిపించింది. నాభికమలము నుండి బ్రహ్మయు, లలాటమున రుద్రుడును ఆమె మొరలు ఆలకించి ఊర్ధ్వదృష్టితో ఆ మహామూర్తికి అంజలి ఘటించింది. అంటే భూమి మీద ఎప్పుడు అకర్మం పెచ్చుపెరిగినా ఈ కథ అంతా జరుగుతుంది అంతరిక్షంలో. అతడు మందస్మితము చేశాను, అధరము మధురముగా స్పందించాను, పెదవి కదిలించాడు ఒక్క మాట. నన్ను గొనిపోయి వ్రజఘోషమున నందుని భార్య దగ్గర పరుండబెట్టుము, ఆమె ప్రక్కలోనున్న స్త్రీ శిశువును కొనిరమ్ము అనే మాటలు వినిపించాయి. అప్రయత్నముగా తన కంఠము నుండి వెలువడుట గమనించి వసుదేవుడు ఉలిక్కిపడాను.
తానే అన్నాడు ఆ మాటలు వసుదేవుడు. ఏమిట్రా నా నోట్లోంచి నేను అనలేదే, ఇవి ఎట్లా వచ్చినాయి అంటే తనకి వినపడాలంటే ఎవడో ఒకడు అనాలి, అక్కడ ఉన్నది తనే, అందుకని తన నోట్లోంచి అప్రయత్నంగా వచ్చినాయి. ఓహో ఇదిగా సాజ్ఞ అని అప్పుడు తెలుసుకున్నాడు. ఇంతలో దేవకి కెవ్వున కేక పెట్టాను, ఆమె యొక్క పురుష శిశువును ప్రసవించాను. ఆ శిశువు భూపతనమైన క్షణముననే వసుదేవుడు చూచుతున్న మహాకారము సూక్ష్మ రూపమై శిశువు దేహభాగములపై ముద్రింపబడి శుభలక్షణముల రూపమున నిలిచిపోయాను. ఇంత రూపము కూడాను మొత్తం విశ్వరూపం అదే ఆ శరీరంలో భాగాలుగా ఇమిడిపోయినట్టుగా ముద్రపడినట్లుగా అయిపోయింది. వెంటనే శిశువు ఉలిక్కి పడినట్లు కెవ్వున కేకబెట్టి కాలు చేతులు కదిలించాను. వెలుపల వేచి ఉన్న వ్యక్తి మెల్లగా గడియ తీసి తలుపు తెరచాను. టైం అయింది, వాడు మామూలుగా గడియ సూటిగా తీసేసాడు. తెరచను, లోనికేకి శిశువునకు బొడ్డు కోశాను. ఆకాశమున మేఘములు మాయమై తారకలు తళతళ, వాటి టైంగా వచ్చినా వెళ్ళిపోయినాయి మేఘాలు, తళతళ మెరయుచుండెను. నడిమి మింటిపై అర్ధచంద్రుడు ఉదయించెను. పెనుగాలులు సమసిపోయి ప్రకృతి ప్రశాంతమయ్యను. వసుదేవుడు శిశువునకు దేవకిచే స్తన్యమిప్పించెను. ఒక తట్టలో మెత్తని గుడ్డలమర్చి శిశువు నుంచి మరల శిరస్సు పైనను కంఠము వరకును వస్త్రము కప్పాను. చలిగాలిగా ఉంది కదా అని వాళ్ళు ఉద్దేశం కప్పారు. తట్టనెత్తుకొని మారు పలుకక బయలుదేరిన. యమున రేవున శతగోపుడు ఆయన ఏం చేశాడు, ఆ టైంకి రేవునిచ్చి పడవ మీద దాటించడం కోసం అని చెప్పి ఆ రేవున ఒక కొయ్య గుంతకి పడవని కట్టేసి అందులో కూర్చున్నాడు. ఆ పడవలో టైంకి రెడీగా ఉందామని నావను సిద్ధముగా నుంచి అందు కూర్చుండి తెలియకయే కునికాను. నిద్ర వచ్చింది. శైలపుత్రియే జీవులకు నిద్రను కల్పించు జగన్మాత. ఈయన వెనక ఓ మాట అమ్మవారితో మాట్లాడుతూ హిమాలయాల మీద రాత్రిపూట జననం జరిగితే బాగుంటుంది, ఈ పిల్లవాడు మిగతా వాళ్ళంతా నిద్రపోతూ ఉంటారు, అప్పుడు మేము మేలుకొని కంచి దాటిస్తాం కుర్రవాడిని అన్నాడు. అందుకని దానికి సమాధానంగా అమ్మవారు ఏం చేసింది, ఆ టైం అప్పుడు వీడికి నిద్ర రప్పించి, అంటే వీడు ప్రయత్నం చేసి ఆ కుర్రాడిని దాటించడం అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఈ పెద్దవాళ్ళంతా. అప్పుడు అమ్మవారితో ఆ సమిట్ టాక్స్ గా చెప్పాడన్నమాట, రాత్రిపూట జననం అయితే కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పి ఆవిడ కావలసిన వాళ్ళకి ఆ టైంలో నిద్ర రప్పించేది నేనే కదా నాయనా పర్వాలేదులే అంది ఆవిడ. అప్పుడు అంటే వాళ్ళందరికీ నిద్ర తెప్పిస్తుంది కావచ్చు అనుకున్నాడు, వీడికి తెప్పించేసి తెలియకయే కురికెను. శైలపుత్రియే జీవులకు నిద్రను కల్పించు జగన్మాత. ఎవరికి ఎప్పుడు కునుకు వచ్చునో ఆమెకు మాత్రమే తెలియదు. అందుకనే ప్రతిరోజు నిద్ర పట్టేటప్పుడు మనకి నిద్ర ఎలా వస్తుందో తెలుసుకుందాం అని ప్రయత్నం చేస్తే ఎవరికి తెలియదు, ఎంత సైంటిస్ట్ అయినా. మెడుకు వచ్చేటప్పుడు నిద్రలోంచి మెడుకు ఎలా వస్తుందో తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఎవరికి తెలియదు, ఎంత సైకాలజిస్ట్ అయినా. అందుకని అందులో లీనమైపోతారు. ఆవిడ చేతిలోనే ఉన్నాయి ఇవన్నీ, నిద్ర మెలకువలోనే. వర్షములో చీకటిలో నావ త్రాటిని తీరమున గుంజకు గట్టిగా బంధించి తినని శతగోపుడు తలచెను. అతనికి మెలకు వచ్చేసరికి ఈ ఒడ్డున గుంజకు కట్టిన తాడుందే అది కాస్త ఊడిపోయింది, నది పొంగింది, ఈ పడవ కాస్త ప్రవాహంలో కొట్టుకుపోయింది. వీడు నిద్రపోతున్నాడు, పడవ తీసుకెళ్లిపోయింది. అతనికి మెలకు వచ్చేసరికి నావ నదిలో ప్రయాణం చేసి 2 క్రోశముల దూరమున మధువనము దగ్గర గట్టుపైనున్న రాతికి కొట్టుకోనాను. అక్కడ టక్కన కొట్టుకుని మెలకు వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నాడు. శతగోపుడు ఉలిక్కిపడి లేచి మధువనమున రేవున తేలాను. ఎక్కడున్నాను అంటే ఊరి ఈ చివర కాశాడు, మెలకు వచ్చాడు ఆ చివర ఉన్నాడు తెలుసుకున్నాడు. వసుదేవుని వెనుక కనిపింపకుండా నడిచి వచ్చుతున్న సుకుమారుడు యమున ఒడ్డున స్నానార్థమై నిలిచి, అంటే ఈ తలుపు తీసి బొడ్డు కోసి మళ్లీ తలుపేసి వచ్చారు చూడు, ఆయన వెనక కూడా ఇది తెలియకుండా నడుస్తూ ఉన్నాడు. అక్కడ దాకా వచ్చి ఈ పిల్లవాడికి బొడ్డు వేసి పంపిస్తున్నాడు, తను స్నానం చేయడానికి అక్కడ ఆగిపోయాడు. అంటే ఈయన వచ్చినట్లు తెలియదు, వెళ్ళినట్లు తెలియదు, ఎవరు బొడ్డు కోసారో ఆ వచ్చిన వారు ఎవరో ఏమీ తెలియదు. సమస్త్రగా వసుదేవుడు సమాధిస్థిమిత లోచనుడై ఊర్ధ్వదృష్టితో యమున గడ్డుగా నడిచిపోయాను. యమున ఉందని ఆయనకి తెలియదు, నడిచిపోతున్నాడు. ఆయనకు ఉన్నదల్లా వాసుదేవ మంత్రంలో ఉన్న ధ్యానమే గాని అక్కడ ఉన్నది నేల, రోడ్డా, నీళ్ల, నద్యా అనేటువంటి ప్రసక్తి లేదు, నడిచి వెళ్లిపోతున్నాడు కనుక నది అడ్డం వచ్చినట్లు గాని దారి ఇచ్చినట్లు గాని ఆయనకు తెలియదు. తెలిస్తే ఇవ్వదు, అది ఉన్న చికాకు. ఎప్పుడు కూడా జరిగినప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి తెలియకుండానే జరుగుతాయి, వాళ్ళకి తెలిసి మాత్రమే అన్నట్టు జరగదు ఏ రోజైనా సరే.
ఈవలి ఒడ్డున యమునలోనికి దిగుటయో ఆవలి ఒడ్డెక్కుటయో వానికి తెలియదు. నది దాటిన వెనుక కొంచెము బాహ్య స్మృతి కలిగి వెనుతిరిగి చూచెను. వర్షమునకు కొండల నుండి ప్రవహించిన సెలయేళ్ల నీరు నిండి యమున గట్టులకు ఎగతట్టి పరవళ్లు త్రొక్కుచుండెను. మంచి ప్రవాహంగా ఉన్నది నది. మరల వసుదేవుడు సమాధి స్థితిలో నడిచిపోగా ఒక కాలిబాట ఒక డొంకలోనికి మలుపు తిరిగాను. అంటే నది దాటి వెళ్లడం అయిపోయింది, అక్కడ కాలిబాట వచ్చింది, అందులోంచి ఓ డొంకలోకి ఓ చిన్న మార్గం మలుపు తిరిగింది. ఇరు పార్శ్వముల యందును కానుగలు నేరేడు చెట్లు గుబురులుగా పెరిగి ఉండెను. నడుమ రక్కెసలు బ్రహ్మజముడు పొదలు దట్టమయ్యెను. 1-2 త్రాసులు దారి గడ్డముగా దాటిపోయినవి. ఆకస్మికముగా మేఘములు క్రమ్మి కుంభవృష్టి కృమ్మరించెను. మళ్లీ ఇంతట్లోకే వర్షం వచ్చేసింది. వసుదేవునిపై శిశువుపై ఒక్క చిలుకైన పడలేదు. వారి వెనుక ఒక పెద్ద 7 తలల త్రాసు తన పడగలను విప్పి గొడుగుగా బట్టి తోకపై ప్రాకిపోవుచుండెను. ఆయనకి తెలియదు, ముందు ఆయన పెడుతున్నాడు, వెనక ఇది పెడుతుంది. దాని పడగల మణుల కాంతులకు ఎదుట దారి కొంచెం ఏర్పడుచుండెను. మెరపు మెరసినప్పుడెల్లా మరికొంత దారి కనిపింపగా వసుదేవుడు సాగిపోయాడు. చీకటి ఎంతాను ఒక మాట మెరుపు మెరిసేటికి కాస్త దూరం దారి కనిపించాడు. ఆ కాస్త నడిచేటికి మళ్లీ మెరుపు మెరియటం, ఇట్లా నడిచి వెళ్ళాడు. వర్షం ఆగాను, మబ్బులు విచ్చుకొనెను, చంద్రుడు మాటుపడెను. డొంక చిరుదెసల పొదలలో భరద్వాజ పక్షులు కూయిచుండెను. అర్ధరాత్రి దాటిపోయింది, తెల్లవారుసానికి దగ్గర టైం వస్తుంది. వచ్చిన 2-3 గంటలు. డొంక మలుపు తిరిగి ఒక పల్లెలో మాయమయ్యాను. విశాలమైన గోశాలలు కనిపించెను. గోవులు నిలబడి నెమరు వేయిస్తుండెను. అందరు నిద్రపోతారు గాని గోవులు నిద్రపోలే. తెల్లవారుసాన అలాగా చూస్తూ నెమరు వేస్తున్నాయిట. గోవుల కన్నులు గబల వలె విప్పారి చీకటులలో తళుక్కుమనుచుండెను. ఆ కన్నులలో తారామండలములు ప్రతిబింబించుచుండగా తలలు ఊపినప్పుడెల్లా మెడలలోని గంటలు మ్రోగుచుండెను. అంటే ఆవులకి ఎడ్లకి కళ్లలో ఏదైనా లైట్ పడితే ఎంతగా మెరుస్తుంది అంటే, మనకి కారు లైట్ పడితే మెరవటం అప్పుడప్పుడు చూస్తాం. తారామండలాల వెలుతురు పడ్డప్పుడు ఆ మెరుపులు ఆశ్చర్యంగా ఉంటాయి. అప్పుడు తలలు ఇట్లా ఊపుతూ ఉంటే ఆ మెడల్లో ఉన్న గంటలు శబ్దం అవుతున్నాయి. అంటే అందరూ నిద్రపోయినా గానీ ఆయనతో పాటు దిగి వచ్చినటువంటి ప్రజ్ఞలు మాత్రం మేలుకునే ఉన్నాయి తెల్లవారుసాల. వసుదేవుడు ఇంకనూ ముందునకు సాగిపోయాను. ఒక పెద్ద ముంగిలి పెండెపు తలుపు తెరిచి ఉండేను. ఈయన వెళ్లవలసిన చోటది. లోనికి ప్రవేశింపగా ముంగిలిలో చిన్న కొండల వలె గోధుమ గడ్డితో నేసిన పూరులుండేను. నందుని ఇల్లు అన్నమాట అది. ఆవు పేడతో అలికిన పెద్ద అరుగుల ఇంటిలోనికి వసుదేవుడు సూటిగా నడిచిపోయాను. ఒక పురిటిల్లు కనిపించాను. శయ్యపై యశోద కాబోలు నిద్రించుండెను. వీడికి తెలియదు మనుషులు ఎవరు గుర్తుండేటువంటి వ్యవహారం కాదు. ఆమె ప్రక్కలో ఒక స్త్రీ శిశువు ఉండేను. గమనించుకుని అక్కడ కనిపించినట్టు చేస్తున్నాడు గాని ఈయన నిర్ణయించుకుని తెలిసి చేస్తున్న పనులు కావు. గ్రామము మొత్తము గాఢ నిద్రలో మునిగి ఉండెను. వసుదేవుడు తట్ట దింపి బాలకుని శయ్యపై నుంచెను. బాలికను తట్టలో నిలిపి వస్త్రము కప్పెను. సత్వరముగా వెనుతిరిగి వచ్చాను. అంటే కొన్ని క్షణాలే టైం, అంతకంటే టైము ఉండదు అలాంటప్పుడు. అతనికి అంతవరకే బాహ్య స్మృతి పనిచేసినది. మరల సమాధి నిర్మగ్నుడయ్యాను. ఈ తట్టను ఎత్తిన పెట్టుకుని మళ్ళా ఎప్పుడు బయలుదేరాడో అటుపైన ఇంకా తాను నడవటం అవేం తెలియదు, నడిచి చెడిపోతున్నాడు. తెలివి కలిగి చూసేసరికి బాలికతో కారాగృహమున నుండాను. మళ్లీ తెలివి వచ్చేటికి భార్య దగ్గర చెరసాలు. ఏమిట్రా దారిలో మళ్లీ యమున వచ్చిందా, నడిచావా, ఇందాక చూసిన పొదలన్నీ ఉన్నాయా, ఏమీ తెలియదు. దారి వెంట తాను నడచెనో లేదో కూడా జ్ఞప్తి లేదు. దేవకి ఆ స్త్రీ శిశువును ఎత్తుకుని ద్వారము కవాటము దగ్గరగా నొక్కాను. వెలుపల చీకటిలో వేచి ఉన్న సనత్కుమారుడు తలుపు లాగి నిశ్శబ్దముగా గడియ బిగించి వెడలిపోయాడు. ఎప్పుడైతే వీళ్ళు లోపలికి నొక్కారో ఆయన మళ్లీ గడియ వేసేశాడు. వాళ్ళు ఎలా తాళం వేశారో సరిగ్గా భద్రంగా అలాగే వాళ్ళకి అప్పచెప్పారు. ఇంటాక్ట్. దేవకీదేవి ప్రసవించిన రాత్రి జరాసంధుడు ఒక స్వప్నము గాంచాడు. అంటే ఎవరెవరైతే తర్వాత ఈయన చేతిలో అనుగ్రహింపబడటం నిగ్రహింపబడటం అనేటువంటివి జరుగుతాయో వాళ్ళందరూ కూడా ఒక పద్మం యొక్క రేఖల్లాగా ఉన్నారు జన్మలెత్తి. మధ్యన బొడ్డులాగా ఈయన జన్మించాడు. అందుకని ఈయనతో ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్క అనుభవం కలిగింది ఈయన పుట్టినటువంటి క్షణంలో. జరాసంధుడికి ఒక స్వప్నం వచ్చింది. జరాదేవి అంటే ఆయన ఉపాసించేది, ఆమె యొక్క వరం వల్ల పుట్టాడు.
నన్ను నమ్ముకున్నంత వరకు ఈ కుర్రవాడికి ఏం భయం లేదు, జరామరణాలు ఉండవని వరం ఇచ్చింది. ఆవిడ కనిపించిందిట, వాళ్ళ ఇలవేల్పు ఆవిడ. ఇప్పటికి కూడా మీరు అక్కడికి కనుక వెళ్ళినట్లయితే మగధ దేశానికి అంటే రాజగిర్ అనేటువంటి ఊరికి వెడితే అక్కడ ప్రతి ఇంట్లోనూ కూడాను ఎర్రమట్టితో జరాదేవి బొమ్మ వేసి ఉంటుంది. వంటింట్లో ఇట్లా గీతలు గుర్తులుగా వేసి పిల్లలకి పోరు పెట్టడం కానీ సుస్థీలు కానీ జరగకుండా ఆ జరాదేవికి హారతి ఇచ్చి వాళ్ళకి బొట్టు పెడుతూ ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆచారం అట్లాగే ఉంది. రాజగిరి వెళ్తే ఇప్పటికి కూడా అది కనిపిస్తుంది. జరాదేవి దిగంబరి అయి గిరివ్రజమున ఇల్లు తిరుగుతూ ఒక శిశువు కనిపించినా అని అడుగుతున్నది. వీడికి వచ్చిన కళది. ఓ పిల్లాడు ఏమైనా కనిపించాడా అని. ఈ వరకు ఓ పిల్లాడిని ఇచ్చింది ఆవిడ, వీడు జరాసంతుడు. ఇప్పుడు వాడిని లాగేసే పిల్లాడు వచ్చాడన్నమాట అని అడుగుతున్నది. కాలభైరవుడు అంటే వాళ్ళ ఇష్టదేవతల్లో ఇంకోడు. భూమి ఆకాశములో నడుమ నిండిన మహాస్వరూపముతో గొర్రెతల ధరించి నిలబడి ఒక ద్వారము తెరచాను. గిరివ్రజము నుండి క్షత్రియ కుమారుల ప్రేతములన్నీ ద్వారము నుండి వెలుపలకు దాటిపోతుండే. అంటే జరాసంధుడు రోజుకోకని చొప్పున బలిస్తున్నాడు క్షత్రియులు. వాళ్ళ ప్రేతాలన్నింటినీ ఊళ్ళోనే బంధించి పని చేయించుకుంటున్నాడు చాకిరి. వాళ్ళకి గేటు తెరిచేశాడు. వీళ్ళందరూ కూడా శివలోకానికి వెళ్లిపోతున్నట్లు కనిపించింది వాడికి. అంటే జరాసంధుడు టైం అయిపోతుంది వీడితో. అదే రాత్రి ధృతరాష్ట్రునికి ఒక స్వప్నం కలిగింది. ఆకాశము బ్రద్దలై వదన గహ్వరం వలె అనిపించాను. నోరు తెరిచినట్టు అనిపించింది. ఆకాశంలో నోరలేవు పెద్దది కనిపించి అందు కరాళ దంష్ట్రలు చాచిన నాలుక ఏర్పడను. కూరలు అంటే పెద్ద నాలుకోటి అందులోంచి ఆకాశంలోంచి యువతలకు వచ్చి ఆ వదన గహ్వరములోనికి జనసమూహము శంఖములు పూరించు ప్రవేశించుండెను. శంఖాలు ఒత్తు వెళ్ళిపోతున్నారు అందులోకి. 18 అక్షోహిణులను. భీష్ముడు ఒక పెద్ద శంఖమును ఊదుతూ జనులను ఆ గహ్వరంలోనికి నడిపించుకుని పెద్ద పెద్దగా అంగలతో పురోగమించుతుండేను. వాడు నాయకుడు అన్నమాట, ముందు నడుస్తున్నాడు. ఆ రాత్రియే శకుని ఒక స్వప్నము గాంచాను. గగనమున రంగురంగుల తారకలు గుంపులు మారుతుండెను. అంటే ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఉండి అందులో కలుస్తున్నాయట తారకలు. తలుకు అని తారకలు గుంపులు మారుతుండెను. 1 తారక, 2 తారకలు, 3 తారకలు, 4 తారకలు వేరువేరుగా నిలబడి వెలగిస్తుంటాను. అంటే యుగ ధర్మములు యుగములు లెక్కలు ఇలాగే ఉంటాయి. అంటే 1 యూనిట్ కలియుగం ఉంటుంది, దానికి రెట్టింపు ద్వాపర యుగం, దానికి రెట్టింపు త్రేతాయుగం, మొదటి దానికి 4 రెట్లు కృతయుగం, ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా తారకల యొక్క గమనం వల్లే వాడికి కనిపించింది. మెరయిస్తుండెను. ఒక్కొక్కటి స్థానములు మారి తారకల సంఖ్యలు మారుతుండెను. ఒకడు నక్క శిరస్సు ధరించి తారకలను గుప్పిట పట్టి, ఒకడు కుక్క శిరస్సు ధరించి తారకలను గుప్పిట పట్టి విసిరాను. ఒక గుప్పిట తారకలు వీడి మీదకి విసిరేట. అంటే జూదం ఆడుతున్నారు పాచికలు. తాను నక్క శిరస్సు ధరించి మరల గుప్పిడు తారకలను విసిరాను. కుక్క శిరస్సు అంటే యమధర్మరాజు యొక్క స్వరూపం, ధర్మస్వరూపుడైన ధర్మరాజు. నక్క శిరస్సు అంటే లౌకికము, జిత్తులు దానికి సంబంధించినటువంటి. వీడు ఆ గుప్పిడు విసిరాడు, వాడు ఈ గుప్పిడు విసిరాడు అనమాట వీడి మీదకి. ఆ తారకలన్నీ సేనల వలె వ్యూహమై నిలిచాను. గుంపులుగా యుద్ధంలో సైన్యాలు స్క్వాడ్రన్స్ ఎలా అరేంజ్ అవుతాయో మళ్ళీ అలా అరేంజ్ అయినాయి అవన్నీ తారకల గుంపులన్నీ. ఆ రాత్రియే చాలా కాలము తరువాత కంసునకు కొనుక్కు పట్టాను. ఈ మధ్య నిద్రలేదు వాడికి. కొనుక్కు పట్టాను. స్వప్నమున 8 బాహువులతో త్రిశూలము మొదలు ఆయుధములు ధరించి అగ్నిదుర్గ కనిపించాను. మెడలో పుర్రెల దండ ధరించి ఉండెను. నోరు తెరచెను. అగ్నిజ్వాల వెలువడెను. అది నాలుకయ్యి సాగి వచ్చాను. తాను భయపడి పారిపోతుండెను. నాలుక సాగుచూ కత్తులు సానపట్టిన రవ్వల వలె మెణుగురులను విలార్చుతూ తన వెంట పడుతుండెను. అంటే తాను ఎక్కడికి వెళ్తుంటే ఆ నాలుక అక్కడికి తరుగుతూ వెంట వస్తుంది, అంత పొడుగై. భయ కంపితుడై మేల్కాంచను. గవాళ్ళ పట్టిందే కాసేపు వాడికి నిద్ర విన్నాడు. తర్వాత వెంటనే మెళుకువచ్చింది. వ్రజఘోష గ్రామమున ఆ రాత్రి 3వ సామున వీడు వచ్చి వెళ్ళాడు. అప్పటి నుంచి వాళ్ళంతా గోపికలంతా మేల్కునే ఉన్నారు. ఆ తెల్లవారుసామున ఒకరినొకరు ముత్తైదువులు నిద్రలేచిరి. ఒకరినొకరు నిద్రలేపి తొందరించుతూ చెరువునకు పోయిరి. స్నానములు చేసి బిందెలతో నీరము గొనివచ్చి కాగబెట్టిరి. ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్క ముత్తైదువ వేడి నీళ్ల బిందెను నెత్తిన పెట్టుకుని అరచేతిలో గానుగాకుపై పసుపు ముద్ద నిలిపి అందరూ గుంపుగా నందగోపుని ముంగిలిలోనికి చేరుకొనిది. ప్రతి ఇంటి నుంచి ఒక బిందెడు వేడి నీళ్లు, ఓ పసుపు ముద్ద పట్టుకెళ్లారు. అప్పటికింకనూ చీకటి ఉన్నది. వారు దారిలో చేసిన సంభాషణముల వలన ఆ రాత్రి యశోదకు కూతురు పుట్టినను వార్తలు తెలిసినాయి. వీళ్ళకి అంతవరకు తెలిసింది. ప్రసవించిన తర్వాత వీళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయినారు. మళ్ళీ పొద్దునే వస్తున్నారు.
వారు బిందెలను దింపిపోయి చూచిరి. యశోద ప్రక్కలో మగ శిశువు ఉండెను. అందరూ నివేరపోయిరి. వారి సంభాషణలు ఇట్లు సాగాను. ఒకటి అన్నది, ఎవరే గుడ్డి మొద్దు స్త్రీ శిశువు పుట్టెనన్నది అన్నది. అంటే ఇంకోటి, నా కన్నులతో నేను స్వయముగా చూచి రాత్రి చూసింది కదా, నాకు పిచ్చి లేదని నీకు తెలియను కదా అన్నది. అంటే ఆ మొదటిదండి ఇప్పుడు బాగుగా తెలిసి, నీకు పిచ్చి లేదని రాత్రి బిడ్డను చూసి వచ్చి ఆడపిల్లని చెప్పావు, ఇప్పుడు తెలిసింది బాగా అసలు పిచ్చి లేదని. మగపిల్లాన్ని చూసి ఆడపిల్ల అనుకున్నావు, ఇంతకు నువ్వు తగుదనమ్మా అని వాదింతువేమి అన్నది. అంటే ఇంకోటి అంటుంది, 125 సంవత్సరములలో కలియుగం రాబోతున్నదట. ఓ అబ్బో, దాని ప్రభావం అతడు ఆడవారందరూ మగవారైపోదురు కాబోలు. పంది కడుపున ఏనుగు పుట్టునట. ముండలు ముత్తైదువులై మృగులు పెట్టి గుర్రాలను రొట్టి పిట్టలను నడిపించురట. ఇది కలియుగ లక్షణం అన్నారు. కదిలించినచో కొండ చిల్లుపడినట్లే. అంటే ఇంకొకటి అన్నది, నేను చెరువునకు బయలుదేరుతుండగా ఎవరో కొత్తవాడు తట్టను ఎత్తిన పెట్టుకుని పోగుతుండే. అంటే వసుదేవుడు ఎడుతూ ఉండగా దూరం నుంచి తిరిగి కనిపించాడు. ఎవరా మనిషి అని దూరం నుండి రెట్టించి అతడు చీకటిలో మాయమయ్యాడు. ఇంకా కొన్ని క్షణాలు టైం ఉంటే పట్టేసేది. ఇంకోటి అంటుంది, అది కాదే, వాడెవడో కూతురు కావాలని అనుకుని కొడుకును గననేమో వాడు. అంటే ఈడే అంటుంది మళ్ళీ, అయినచో వాడు వచ్చి తట్ట దింపి బిడ్డను మార్చుకుని పోయినందువా ఏమి విడ్డూరములే. అంటే ఇంకోటి, కొడుకో కూతురో ఇప్పుడు మనమేమి చేయగలము, రండు ఇట్లు సంభాషించుకొనుచు వారందరూ మరల ముంగిలిలోనికి తిరిగి వచ్చి నీళ్లు పాళము చేసిరి. కోకిలమ్మ శిశువునకు చమురు పూసి మర్దించి పెసరపిండి రుద్ది చేతులు కాళ్లు తనురాసనముగా పట్టుకుని, అంటే వెనక్కి వంచి పట్టుకుని వీపున నీళ్లు సరస్సుతూ స్నానము చేయించాను. బాలుడు కెవ్వున ఏడ్చుతుండగా, మరి భర్త ఉంటే ఏం చేస్తాడు, నిడత ఏడ్చుతుండగా తూర్పు రేఖలు వానిపై ప్రసరించినవి. శిశువునకు చుట్టూను వెలుగుల దేహం ఒకటి వేరుగా అనున్నట్లు వారిగా సూర్యకాంతులలో కనిపించను. కుర్రాడి మీద ఎండబడుతుంటే వీడు కాక ఏదో వెలుగుల ఇంకో దేహం ఉన్నట్టుగా కనిపించింది తన చుట్టూ. ఇంతలో స్నానములు చేసి ఉదికిన వస్త్రములు పెద్ద తలపాగలు ధరించి, అంటే మొగాళ్ళు వెండి పొన్ను కర్రలతో కిర్రు చెప్పులతో గ్రామ పెద్దలు వచ్చిరి. గుమ్మడికాయలు, ఫలములు, పుష్పములు, శాఖములు, సుగంధ ద్రవ్యములను తెచ్చి నందునకు అందించు ఇట్లనిది, ఏమి మహాప్రభో, నీకు కొడుకే పుట్టునని గట్టిగా వాదించిదివి, వీళ్ళింకా కూతురని అనుకుంటున్నారు. కింద రాత్రి చూసి వచ్చి వెళ్ళినవాడు. అంటే మన జాతకంలో కూతురు పుట్టడం లేదన్నట్టు. వీడు నేను రాత్రి పుట్టింది, వీడు పొద్దున ఎగతాళి చేస్తున్నారు. ఏమి మహాప్రభో, నీకు కొడుకే పుట్టునని గట్టిగా వాదించితివి, మేము కాదన్నను నమ్మవైతివి. కూతురు పుట్టుడు నీ జాతకమునే లేదంటివి. ఏనాడైనను మమ్ము నువ్వు చేయి సాచి కోరవలసిన పరిస్థితి ఏర్పడినది. సంబంధాలు వచ్చినప్పుడు అన్నమాట. అంటే నందుడు మౌనమును సగర్వముగా మందస్మితము చేసిన. వాడికి తెలుసు కదా మగపిల్లాడు, అందుకని ఊరుకున్నాడు. లోపలి నుండి మగబిడ్డ అని ముత్తైదువులు గలగలలతో కిలకిలలతో పాలుని చేతులలో కొని వచ్చి చూపిరి. అప్పుడు నందుడు అన్నాడు, ఇప్పుడేమందురు సూచితరా నా జాతక ప్రభావము అని నందుడు నవ్వాను. వీడు శతగోపుడు అంటున్నాడు, ఇతడేదో మాయ చేసిన నమ్మకుడు, చిన్నగా పరిశీలింపుడు అని కేకలు పెట్టుతూ శతగోపుడు ప్రవేశించి నవ్వాను. స్త్రీ పురుషులెల్లరూ శిశువును పువ్వుల వలె అందరి చేతులలో త్రిప్పిరి. ఒకటి అంటూ ఉంది, ఇతడు అప్పుడే గురుడ్లు మిటకరించుతూ మన వంక చూస్తున్నాడే, పుట్టక మునిపే మనల్ని ఎరుగురుగా పోరు అని కోకిలమ్మ ఎత్తుకుని ప్రక్కపై పరుండబెట్టాను. సుక్కబొట్టు దిష్టి బొట్టు పెట్టాను. అంటే మంత్రసాని ముసిలికి అనమాట. ముద్దు పెట్టుకొనిను. కొబ్బరి ఈనెలను గుడ్డ చుట్టి నేతిలో ముంచి వెలిగించాను. బాలుని చుట్టూను 3 మార్లు దృష్టి తీసి పుల్ల మీదే పిల్ల మాది అని 3 మారు మంత్రం చదివాను. పాపపు కళ్ళు మాడిపోను చీచి అని మండుతున్న కొబ్బరి ఈనెలను పక్కకు విసిరి పారవేశాడు. ఇది కృష్ణ జననం.